దాన్ని అప్పు తెచ్చుకున్నాము చుట్టాలు. వాళ్ళు చాలా గొడవలు చేసేస్తున్నారు. అయితే ఎవరినన్నా ఒక 5 లక్షలు ఇస్తే బాగున్న ఒక 2 పొద్దులు తీర్చేయచ్చు అనుకుంటే అందరూ కలిసి ఏమన్నారండి, లక్షకే 5,000. ఇది ₹3 వడ్డీ రోజు. ఇదే నేనే ఎన్నో లక్షలు ఇప్పించిందాన్ని ₹1.5 వడ్డీకి, ₹2 వడ్డీకి. నాకేంటి ఇది ఒక పరీక్ష కోసం, ప్రభా ఏ ద్వారం జరిపించినా మీరే జరిపించాలండి అని చాలామందిని అడిగినా. తెచ్చి అందరింటికి కూడా అలాగే వెళ్ళవలసి వస్తుంది. ఏంటి అసలు ఎవరో ముక్కు మొక్కలు లేని వాళ్ళు అందరూ కూడా కుంటుకాడు కూర్చోబెట్టి ఫోన్ చేస్తే వాళ్ళందరికీ ఇప్పించేవారు కదా, ఏంటి పరిస్థితి? దీనికి కూడా సాతాను ఏదో పరీక్ష పెట్టలేదు కదా అనేసి ఎలాగో అనుకుంటే టెన్షను గమ్మున అన్న టయానికి పోకపోతే ఇదనేసండి. ఏంటి అంతమందిని అడిగాను. ఇంకా దొరక కోసం డబ్బులు అనుకునేటప్పటికి మేము ఆలోచించుకున్నామండి. ఎందుకంటే ఇల్లు అమ్మేద్దాం కదా అనేసి వెళ్ళి కాగితాలు ఒకరి దగ్గర అప్పు తీసుకొచ్చి ఇప్పించేసాడు. ఈ బేరం పెట్టాం కానీ వస్తలేదు. ఏం చేయాలి తండ్రి, నువ్వే దూరం మోసినవాడు, నువ్వే దూరం తెప్పించేవాడు నువ్వే కదా, ఏదైనానో మార్గం చూపిస్తే మీరు తీసుకొచ్చి ఇంటికాడ పెడితే గుండు కూడా తట్టుకోలేదు. తిరిగినంతసేపు తిరుగుతాము, ఏంటంటే ఎవరిస్తే ఎవరి బొమ్మలు తీరిపోతాయి కదా బాకీ అనేసి అనుకున్నప్పటికీ ఇది అవుతలేదండి. అయితే ఏం చేస్తామండి, ఇది నైటు నిద్ర పట్టదండి నాకు. అంతమాని దేవుని స్తుతిస్తూనే ఉంటాను, ఏ ప్రార్థన చేయనండి. ఏది జరిగినా నీకే ఘనత మహిమ ప్రభా దేవా స్తుతి 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 అని తప్ప మాత్రం ప్రార్థన చేయనండి నేను. అలా స్తుతించుకుంటే ఏం చేయను, పాపము లోన్లు కట్టిపోతుంది. కట్టి విధానం కూడా ఉండాలి కదా, కిరాలు కూడా ఉండలేదు. ఇంటింటి కారు వచ్చేసింది, ఎలా కట్టాలో వినలేదనేటప్పటికి సరేలే అమ్మ బ్యాంక్ ఎలా మళ్ళీ తీసుకొద్దాం అనేటప్పటికి దేవుడు రెప్పపాడిని 2 వారాల్లోనూ 7 లక్షల రూపాయలు ఇచ్చారండి. అయితే చూసారు, గాలి తుఫాను వస్తే ఇలా గొడ్డుకు వెళ్ళిపోద్ది, అలా గొడ్డుకు తోలేసారండి. మంచి దానంగా చేసి ఇలాగ అనేటప్పటికి ఎవరన్నా అలా తీసుకొచ్చి అటు అయ్యానికి అప్పు చెప్తా ఉండేవారు. వాళ్ళు ఇచ్చారని మనం వండించుకోకూడదు కదండి, వాళ్ళకి అప్పు చెప్పాలి కదండి. అలాగే ఇచ్చేయండి. దేవుడు ఆ ఘనత మహిమ జయమగల దేవుడు అండి. అప్పు తీర్చేవండి. ఇంకేదో ఒక అప్పు ఉందండి, ఆ దేవుడే కొట్టేస్తాడండి. ఎందుకంటే మొన్న పాపకి మా చిన్నల్లుడు మన నెలలోనూ నేనే ప్రార్థన పెట్టుకుంటాననేది భోజనాల విషయంలో పెట్టుకున్నారండి. పెట్టుకుంటే ఎందుకు పెట్టుకుంటున్నారో మీరు వద్దులేని నేనే పెట్టుకుంటానంటే కాదు కాదు అత్తయ్య గారు నేను పెట్టుకుంటాను పంటల గురించి అన్నారు. సరేలేని పెట్టుకున్న 15 రోజులకి చిన్న పాపకి వాళ్ళ అమ్మాయికి 11 కాసులు బంగారం కొన్నారండి. 6 చెవులకి పాపుడు కొట్టాను. నేనేం చేశానండి, అమృత కుమార్ గారును వైన్ కుమార్ గారు ఇక్కడికి ప్రార్థనకు వస్తున్నారనేసి అండి మాకు మెసేజ్ వచ్చింది. అది ఏత్ర 9:30 అయిందా, మెసేజ్ వచ్చేటప్పటికి ఇంకా వాళ్ళ తాతయ్య చూడంటున్నారు, వెళ్దాం తాతయ్య వెళ్దాం దాన్ని. ఏంటి ఇంట్లో పెట్టి బంగారం అంతా ఎక్కడో ఉన్నామో సమాధుల దగ్గర లేనిపోయింది వస్తుంది కదా ప్రభు అనేసి అలాగ అనుకుంటే లేదులే అండి. అందుకే వాళ్ళ తాతని అడిగితే సరేలేండి మీరు అందరూ వచ్చేయండి అనేసి కాలేజీ తీసుకెళ్ళేటికి బంగారం అంతా పట్టుకుని సంకలో పట్టుకుని వెళ్ళిపోతే అమ్మ ముందర అస్తమే ఇవ్వమన్నాను. అది ఏం చూపిస్తే ఎక్కడ జారుతాయండి, కంగారుకి వెళ్ళిపోయాం కదండి. అమ్మ అస్తమే అయ్యి వస్తువుల మీదమ్మా అనేసి అంటే అస్తం వేసి ప్రార్థన చేశారు. దేవుడు ఎందుకంటే అండి అస్తం వేసి ప్రార్థన చేయగానే మళ్ళా ఆ బంగారానికి మళ్ళీ 2 కాసులున్నర దేవుడు ఇచ్చాడండి. ఆ మహిమ జీవగల దేవుడికేనండి. ఎందుకంటే దైవజనులు ప్రార్థన చేస్తే కార్యం జరిగింది, ఆలస్యమైన కానండి ఒక విశ్వాసం కానండి దేవుడు ఆ కార్యం జరిగించినందుకు, అప్పు తీర్చినందుకు